మాధవి గారు. నేనొక మాట చెప్తాను ఇక్కడ. ఆ! ఏం ఇదంతా గూడా జాతీయ ఒక రాజకీయాలలో అమ్మా! మరి ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ఉండండి. ఇదంతా గూడా ఫ్యామిలీ డ్రామా అండి. యాక్చువల్‌గా వచ్చిన గొడవంతా వాళ్ళ ఫ్యామిలీలో వచ్చింది. ఇది పార్టీకి ఆపాదించిండ్రు ఈరోజు. ఈ బీజేపీ పార్టీ ఏంటంటే ఈడీని గాని, సీబీఐని గాని వాళ్ళ సొంత జేబులో దాన్ని సంస్థలాగా వాడుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడైతే అవసరమైతదో ఈడీని, సీబీఐని ప్రయోగిస్తా వస్తుంది. అందులో అవతల పార్టీ నుంచి వేరే అదర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇలాంటి అలిగేషన్స్ తెచ్చి వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారో ఆ రోజు క్లీన్ చిట్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో, అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ జరిగింది గానీ, ఇందాక మన బీజేపీ చెల్లె చెప్పింది ఏమంటుందంటే, కాళేశ్వరం ఏమైంది అనంటే, కాళేశ్వరం మీ దగ్గరుంది. మీరు చెప్పాల్సిన సమాధానం నేను చెప్పలేను. ఎందుకంటే రాష్ట్రం నుంచి అదెప్పుడో సీబీఐకి మీకు కేంద్ర సంస్థలకు అప్పజెప్పడం జరిగింది. అది క్లోజ్ అయిపోతది. నాకు తెలిసి అది కూడా క్లీన్ చిట్ వచ్చేస్తది. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్నదానికి ఇదొక ఉదాహరణ. సో, ఈ ఫ్యామిలీ మ్యాటర్‌ని తీసుకొచ్చి ఈరోజు కవిత గారు గాని, బీఆర్ఎస్ వాళ్ళు గాని ఏం చేస్తున్నారంటే దీన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వచ్చిన కుంపటిది. సో, ఇప్పుడు ఈరోజు కవిత మీద వచ్చినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, ఆ రోజు అది వాస్తవంగా జరిగిన విషయాన్నే బయటకొచ్చింది. ఏ ఆధారం లేకుండా కూడా ఏది కూడా కేస్ అవ్వదు. లేకపోతే ఒకరి మీద ఉన్న కోపము, లేకపోతే పార్టీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి దాంతోటి కేసులు అవ్వవండి. ఏదన్నా జరిగితేనే అక్కడ కేస్ అవుతది. దాన్ని సమర్థించడం లేకపోతే దాన్ని నిరూపించడము అనేది వాళ్ళ చేతిలో సీబీఐ చేతిలో ఉంటది. కాకపోతే అది హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈడీ గాని, సీబీఐ గాని మనం బహిరంగంగా చర్చిస్తున్నాం కాబట్టి చెప్పడం జరుగుతుంది గానీ, ఒక సంస్థను అలా మాట్లాడొద్దు. సారీ. కానీ తప్పటం లేదు. ఎందుకంటే బీజేపీ వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా గూడా. ఈ రోజు ఒక్కరోజు జరిగిన వ్యవస్థ ఇది కాదు. ఈరోజు కేజ్రీవాల్ ఉన్నారు అంటే అది బీజేపీకి అపోజిట్‌గా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీలన్నిటిని గూడా ఈరోజు ఈడీ రైట్స్ అని, సీబీఐ సంస్థలకు తీసుకొస్తున్నాయి. తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి బీజేపీలోకి మార్చుకోవడం అనేది ఒక తంతుగా జరుగుతుంది. సో, ఇక్కడైతే ఏమైందంటే కేసీఆర్ గారు ఆల్రెడీ సరెండర్ అయిపోయిండు. లోపల వాళ్ళిద్దరు పార్టీలు ఒకటే అయిపోయినాయి. అయితే కేసు ఎందుకు కాబోయే అయితదండి? అయితే కేసు ఎందుకు అయితది? సరెండర్ ఆరోజు అయితే కవిత కావచ్చు. గారు ఎందుకు ఆరోజు అరెస్ట్ కాదు. అయ్యారు? మీరు కేసీఆర్ సైలెంట్ వదిలిన ఉండండి. బాణం ఉండండి. కవిత ఉండండి. అంటారు ఉండండి. కాసేపు కాంగ్రెస్ వాళ్ళు, కాసేపేమో మీరండి. బీజేపీ మీరుండండి. బీఆర్ఎస్ ఒకటే గనుక కవిత క్లీన్ చీట్ వచ్చింది. మళ్ళీ మహబూబ్ నగర్ ఇదంతా ఎట్లా పొలిటికల్ గెలుస్తారు డ్రామా బీజేపీ? ఆడుతున్నారు అంటారు. మీరుండండి. మల్కాజ్గిరి ఎట్లా ఏం గెలుస్తుంది విన్నారు? బీజేపీ? నేను మాట్లాడనియండి. మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్‌గా ఉన్నా. మీరు మాట్లాడనియండి. బీజేపీ వచ్చింది అంటే ఒక్కొక్క దగ్గర రావచ్చండి. ఇప్పుడు 8 రావడం అనేది సీట్లు ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో బీజేపీ ఎక్కడ కూడా లేదు. మొన్న స్థానిక సంస్థలలో చూసినాము, అన్ని మున్సిపాలిటీలలో చూసినాం. ఎక్కడ కూడా బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉందో మీరు కూడా చూసిండ్రు రిజల్ట్స్‌లలో. మరి ఎంపీలు ఎందుకు వచ్చినాయండి అన్ని సీట్లు అంటే కేవలం 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేదా సహాయం అండి? వల్ల ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి 8 మంది సహాయం వల్ల ఎమ్మెల్యేలు వచ్చింది. కాలేదా? కాంగ్రెస్ రెండు పార్టీ ఎప్పుడైతే పార్లమెంట్ల నుంచి క్షేత్రస్థాయి దేశాన్ని ఉండండి. పాలించే మేము స్థాయికి ఎదగలేరా? మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. చెప్పండి. మీరు చెప్పండి. మాట్లాడొద్దని ఎందుకంటే నేను ఎవ్వరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మీరు మాట్లాడకండి. కంటిన్యూ కొంచెంసేపు 2 కంటిన్యూ. నిమిషాలు. తర్వాత మీరు సమాధానం చెప్పండి నేను చెప్పిన దానికి. నేనేమంటున్నానంటే ఈ రోజు బీజేపీ ఎక్కడ కూడా లేదు. క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా బీజేపీ బలపడలేదు. తెలంగాణలో లేదు. మీరు గుర్తుపెట్టుకోండి అది. సరే మరి ఎందుకు 8 సీట్లు వచ్చిందంటే బీఆర్ఎస్ సహాయం వల్ల బీజేపీ కూడా ఈ రోజు అన్ని సీట్లు రాగలిగింది. ఇంకోటి మేము మేజర్‌గా ఎప్పటినుంచో చెప్తున్నటువంటి విషయమే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది వాళ్ళకు వెనతోపిట విన్నాం. మొదటి నుంచి కూడా ఇంకా ఒక పాకిస్తానీ వాళ్ళు కూడా ఏమన్నారంటే బీజేపీ పోయి పాకిస్తాన్‌లో నిలబడిన ఇవే ఈవీఎంలతోటి అక్కడ కూడా గెలుస్తారు బీజేపీ అని చెప్పారు. సో, అంటే ఎంత వరకు దీన్ని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. మరి మీరెట్లా గెలిచిండ్రు అనంటే మీరు వాళ్ళకి గెలిచిన ఎంతవరకు రాష్ట్రాలలో, సీట్లు కావాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అంతవరకే రాష్ట్రాలలో తీసుకుంటున్నారు. కూడా అదే ఇప్పుడు మరి ఎలా చదరంగం చూడొచ్చు? ఆడేటప్పుడు ప్రతిసారి ఓడిపోతే ఎవరు కూడా ఆడరు. కాబట్టి కొన్నిసార్లు గెలవడం, కొన్ని ప్లేస్‌లలో వాళ్ళకి ఎంతవరకు అయితే మెజారిటీ అవసరమో అంతవరకు ట్యాంపరింగ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు 12 ఏళ్ల నుంచి మూడో విడత రావడం అనేది కేవలం దాని వల్లనే వచ్చింది. ఇక్కడ ఏమంటున్నామంటే అక్క బీఆర్ఎస్ వాళ్లకు సహాయం చేసింది కాబట్టే మీరు ఈ రోజు అన్ని సీట్లు ఇక్కడ వచ్చినాయని మేము ఖచ్చితంగా నిరూపించగలుగుతాం. మరొక అంశం, మీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వదిలిన బాణం, రాజకీయ బాణం కవిత ఈ పొలిటికల్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ వదిలిన బాణం అంటారు. మళ్ళీ ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటారు. అసలు కాంగ్రెస్ స్టాండ్ ఏంది ఈ విషయంలో? కాంగ్రెస్ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది.
మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అందరం చెప్పేది ఒకటే మాట, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే పార్టీ. రాబోయే కాలంలో బీఆర్ఎస్ ని మెర్జ్ చేస్తారని మనకు ఆంధ్ర నుంచి కూడా కొంతమంది నాయకులు మనకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇది జరిగిపోయిన సంఘటన, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏకమవుతారు వచ్చే ఎలక్షన్లలో అనేది క్లియర్ కట్ గా ఉన్నది. మరి ఇందులో రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అనేది ఎక్కడ వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు అయ్యి ఆమెను బహిష్కరిస్తే బయటకు వచ్చిన వ్యక్తి కవిత గారు. సో ఈ రోజు ఆమె పార్టీ పెట్టుకుంటున్నది, ఆమె జాగృతిని డెవలప్ చేసుకున్నది అంటే ఓకే ఫైన్, ఇంకో పార్టీ పుడితే మంచిదే, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కవితకి ఎలాంటి సంబంధం ఎక్కడ ఉంది? ఆ బిజినెస్ చేసిందని ఒక ఇప్పుడు మాట్లాడింది, ఒక సోదరి మనం మాట్లాడింది, బిజినెస్ చేసినంత మాత్రాన ఆ పార్టీలో అస్త్రంగా వాడుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడానికి చూస్తుంది అనుకోవచ్చా? అఫ్కోర్స్ అండి. ఇప్పుడు పడిపడనప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం సహజంగానే ఉంటది. వాళ్ళు ఇప్పుడు ఆస్తుల కోసము కాళేశ్వరంలో ఈ ప్రాజెక్టులలో చేసినటువంటి ఏదైతే దందా ఉందో దాంట్లో ఆస్తుల పంపకంలో గొడవలు వచ్చి ఆమె వచ్చి బయటకు వచ్చి క్లియర్ గా చెప్తుంది కవిత గారు ఎక్కడెక్కడ ఎన్నెన్ని తిన్నారు అనేది చాలా క్లారిటీగా చెప్తున్నారు. మరి దాని మీద ఏం డిస్కషన్ లేదు ఇక్కడ. మరి అవన్నీ నేను కూడా అదే మేము చెప్తున్నా మాట్లాడుతూ శేఖర్ గారు, అవన్నీ క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది నేను అదే వాళ్ళ చెప్తున్నా, మధ్యలో ఉన్న నాడైనా గొడవ. నేడైనా సారీ, వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతుంది ఈ రోజు అనంటే వాళ్ళ మధ్యలో కేవలం అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల వాళ్ళ మధ్యన గొడవ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దాన్ని వేరే పార్టీలకు ఆపాదించడం తప్పు. మేము ఏమంటున్నామంటే మీరు ఆల్రెడీ మండలిలో ఆ రాజీనామా పార్టీ బీజేపీ చేసినటువంటి ఒకటైపోయింది. ఎమ్మెల్సీ శేఖర్ గారు, రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత గారికి ఇప్పుడు మండలిలో చేసింది అవకాశం రాజీనామా, ఇస్తే ఇప్పుడు చేసిందండి తాను రాజీనామా, అప్పుడు వినండి చేసింది. వినండి, రాజీనామా చేసినటువంటి 4 నెలల వరకు రాజీనామా అంగీకరించకుండా రాజీనామా చేసినటువంటి వ్యక్తికి తనే చెప్పిందండి గతంలో బాబు, చరిత్రలో బయటకు వినండి వచ్చి వినండి కనీసం ఒక వినండి మహిళగా చరిత్రలో లేని నాకు విధంగా ఎటువంటి సాంస్కృతి అవకాశం లేదు అని ఇస్తే చెప్పింది. ఈ రోజు కూడా కవిత చెప్పింది గారు ఆమె. ఒట్టేసి చెప్పిండ్రు. కవిత గారు తన పిల్లల మీద తన ఇంటి దైవం మీద ఒట్టేసి చెప్పిండ్రు ఆస్తుల గొడవ కాదని. అయినా మీరు ఇక బురద చెప్పకపోతే ఏం జల్లాలని చేస్తారండి? ఆస్తుల గొడవలని ఎవరు చెప్తారు? ఆస్తుల గొడవ అనడం సమంజసం కాదు. మనం ఆస్తుల మనం గొడవ ఉన్న అని ఎవరు వ్యవస్థలో చెప్తారు? పిల్లల మీద ఐందవి గారు సంతానం మీద ఒట్టేసిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు కావాలని తన నియోజకవర్గంలో తన జిల్లాలో బీజేపీని గెలిపించిరా? దానికి సమాధానం చెప్పగలరా? మీ దగ్గర అయితే ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒకటే. జాతీయ పార్టీలు దేశాన్ని పాలించే పార్టీలని రెండు మహబూబ్ జాతీయ నగర్ లో పార్టీలకు కూడా రెండు జాతీయ పార్టీలకు చాలా అవకాశం తక్కువ ఇస్తే మెజారిటీ తోటి మీకు ఓడిపోయింది. 8 ఏం చేసిండ్రు? ఏం కొట్లాడిండ్రు? కామారెడ్డి ప్రజలలో 42 ఉంది శాతం కాంగ్రెస్ పార్టీ, డిక్లరేషన్ కాంగ్రెస్ కోసం పార్టీ ప్రజలలో ఉంది, క్షేత్ర స్థాయిలో ఉంది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఇక్కడ మీరు ఎక్కడ లేరు, మీ మధ్య నమ్మకం లేదు, బీఆర్ఎస్ మీద నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీ ఆగండి ఆగండి, ఒక్క 2 ఏళ్ళు అయితే ఎవరి క్షేత్ర మీద స్థాయిలో నమ్మకం కూడా ఉన్నది అనేది కాంగ్రెస్ పార్టీ క్లియర్. ఉంది. ఈ రోజు ఒక్క బీజేపీ 2 లేదు, ఏళ్ళు ఆగండి. బీజేపీ మీరు లేదు, ఇచ్చినటువంటి గుర్తుపెట్టుకోండి. హామీని తుంగలో దొక్కి ఒక్క సింగిల్ సీట్ కేసీఆర్ కూడా గారి రాలేదు పథకాలను బీఆర్ఎస్ కి. తుంగలో బీఆర్ఎస్ దొక్కి కి సింగిల్ సీట్ కూడా ప్రజల్ని రాలేదు ఈ రోజు. మోసగిస్తూ అన్ని వర్గాలను మోసగిస్తూ మీరు 10 జేబులు నింపుకుంటూ సంవత్సరాలు మోసం ఢిల్లీకి చేసింది కాబట్టే ఢిల్లీకి వదిలేసింది మూటలు మిమ్మల్ని. మోస్తున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ భరతం తిరస్కరించిండ్రు, పట్టడానికి మోసం ప్రజలు చేసింది కాబట్టే బడితెలు పట్టుకొని తిరస్కరించిండ్రు సిద్ధంగా మిమ్మల్ని. ఉన్నారు. వెయిట్ చేయండి, తెలంగాణ వెయిట్ ఆస్తులు చేయండి. మొత్తం అమ్ముకున్నారు కాబట్టే గారు, తిరస్కరించింది ఈ రోజు ఒక్క ప్రజలు నిమిషం. మిమ్మల్ని.